అందరికీ నమస్కారం అండి. మన సుష్మారెడ్డి రుచులకి స్వాగతం. టుడే రెసిపీ వెల్లుల్లి కారం. ఇది ఇడ్లీ, దోశ, వడలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే అన్నంలోకి కూడా ఈ కారం పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఈ కారం పొడిని ఏదైనా ఫ్రై ఐటమ్స్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎలా చేయాలనో చూద్దాం. ఫస్ట్ ఒక పెనం తీసుకొని కొద్దిగా నూనె వేసి 10 ఎండుమిరపకాయలను వేయించుకోవాలి బాగా. కారం ఎక్కువ ఉండే మిరపకాయలు అయితే 10 సరిపోతాయి. కారం తక్కువ ఉండే మిరపకాయలు అయితే 3-4 యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. తరువాత మళ్ళీ కొద్దిగా నూనె వేసి ఒక పిరికెడు కరివేపాకు వేసి కరివేపాకు పల్లపల్ల అన్నంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకా ఒక మిక్సీ గిన్నె తీసుకొని సగం కొబ్బరి గిన్నెను ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పొడిని మరీ మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం పలుకులుగా పట్టుకోవాలి. నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని పలుకులుగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత 10 నుంచి 15 తెల్లగడ్డ పాయలను వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మరీ మెత్తగా పట్టుకోకూడదు, ఇలా పలుకులుగా పట్టుకోవాలి. ఇలా పలుకులుగా ఉంటే నూనెలో వేగినప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా కొంచెం నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత ఒక పిరికెడు పప్పులు వేసి వేయించుకోవాలి. కరివేపాకు పప్పులు కరకర అన్నంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి కారంలో ఇలా పప్పులు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. కారం కూడా కరకర అంటుంది. ఈ కారం పొడిని మా సైడ్ అయితే తెల్లవాయి కారము, తెల్లవాయి పొడి అంటారు. ఈ కారం పొడిని ఒక 20 డేస్ వరకైనా నిల్వ ఉంచుకోవచ్చు అండి, ఏం చెడిపోదు, ఫ్రెష్ గానే ఉంటుంది. కరివేపాకు పప్పులు కూడా ఏం మెత్తబడవండి, కరకరానే ఉంటాయి. చూడండి, కారం అంతా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారించి బాక్స్లో వేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.